జై శ్రీరామ్. సీతా సమేత రామచంద్ర సకల గుణాభిరామ పరంధామ. ధ్యానం ముగించాక శ్రావణభూతి గురువుగారు సామెత అన్నారు. ఆయన ఈ సామెతలు నీకు గట్టిగా పట్టుకున్నట్టు నిన్ను అవి వదిలిట్టుగా లేవు. ఎందుకంటే దీన్ని ఏమంటారు అంటే తదేకాల వృత్తి. ఎవరైతే ఏ ఆలోచన చేస్తుంటారో అదే పదే మనసులోకి వస్తూ ఉంటుంది. దీన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఈ మన యొక్క ఈ మానసిక వైద్య శాస్త్రాన్ని అనుసరించి అంటే ఒక విషయాన్ని మనసులో పెట్టుకుంటే అది అప్పుడప్పుడు అదే గుర్తొస్తూ ఉంటుంది. అది మంచిదో చెడ్డదో, చెడ్డవే ఎక్కువ గుర్తు రావచ్చు కూడా పోనీ. కానీ నువ్వన్నీ మంచిగా అడుగుతున్నావు. ఏం చెప్పు, ఏం సాగుతా నువ్వే చెప్పు అన్నాడు. పాపి చిరాయువు అంటే పాపి చిరాయువ ఎవరు చెప్పారు నీకు? ఈ గ్రామాల్లో అందరూ అనుకుంటుంటారు పాపాత్ముడు వీడు విన్నా పోడు, కానీ పుణ్యాత్ములు పాపం వెళ్ళిపోయాడు చూడండి అని అంటుంటారు కొందరు. కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. కప్ప ప్రాణం పోతా ఉంది, విడిచిపెట్టంటే నాకు ఆహారానికి దొరికిందా, నువ్వు విడిచిపెట్టవన్న దానికి నీకు పాపం వస్తుంది అని చెప్పిస్తుంది. అది కప్ప చూసేస్తే కప్పలను కాపాడండి కాపాడండి, దాని నుంచి కాపాడండి, పాము తినేయనుకో కప్ప కోపం వస్తుంది. ఇట్లా ఈ పరిస్థితిలో ధర్మము పాపము పుణ్యం అనేది పాపి చిరాయువు అంటే ఎందుకంటారంటే ఇది చరిత్ర చెప్పే సత్యం. చరిత్రలో కూడా ఈ సత్యాలు అనేకం ఉంటాయి. పాపి చిరాయువు అంటే పాపాత్మలు అనేక పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. అనేక పాప కర్మలే వాళ్ళ జీవిత విధానం. అబద్ధాలు చెప్పడమే వాళ్ళ జీవిత విధానం. ఎందుకు నిర్ధారణ లేసిన అబద్ధాలు చెప్పకపోతే వేరే ఆలోచనే ఉండదు వాళ్ళకి. ఎందుకు చెప్పాలి, ఆనందించాలి, అదొక ఆనందం అనమాట. వాళ్ళు ఆనందం దేంట్లో ఎత్తుక్కున్నారు? అబద్ధాలు చెప్పేదాంట్లో ఎత్తుక్కున్నారు, అసత్యంలో ఎత్తుక్కున్నారు, అధర్మంలో ఎత్తుక్కున్నారు. ఇలా పనికిరాని విషయాలు అన్నట్లో ఎత్తుక్కున్నారు. ఇది ఈ యొక్క పాపకార్యాలు. కనుక ఎప్పుడైతే అబద్ధం చెప్తున్నాడో వాడు పాపి అని అర్థం, పాపకార్యాలు చేస్తున్నాడని అర్థం. ఎవరు మోసం చేస్తున్నారో వాళ్ళు పాపాత్ములని అర్థం అందరికీ తెలుసు. కానీ మానవులు ఏం చేస్తుంటారు? ఈ సామెత చెప్తుంటారు పాపి చిరాయు అని. ఎవరు? బాధపడినోడు. బాధపడకుండా నచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనవడు చాలా గొప్పోడు, ఎంత గొప్ప పని చేశాడు, ఎంత గొప్ప పనులు కాదు, చాలా గొప్ప పనులు. హిమాలయాలు ఎక్కేసాడు, దూకేశాడు, లేదు ఆకాశంలో గగనంలో విహరించాడు విమానంలాగా. వాళ్ళు మురిసిపోతుంటారు. ఎందుకు? మనవాడు బాధపడేవాళ్ళు పాపం, వాళ్ళ బాధ ఎవరు పట్టించుకో. ఇట్లా పాప పుణ్యాలను పరీక్షించేవాడు భగవంతుడు ఉన్నాడు. ఆయన చూసుకొని దేనికి ఏ కర్మకి ఏం ఫలితం ఇవ్వాలని ఆయన చూస్తాడు. కాకపోతే కాసింత ఓర్పు కావాలి. అయితే నీవు అడిగిన దాని చరిత్ర చెప్పే సత్యం ఏమంటే, చరిత్రలో అన్నీ లిఖించబడతాయి. గుప్తుల కాలం స్వర్ణయుగం అలా ఉన్నాయి. అదేవిధంగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ యొక్క దుర్మార్గులంతా కూడా ఏం చేశారని ఇప్పటికీ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు చెప్పుకుంటాం వాళ్ళని దుర్మార్గులని? ఆ రోజుల్లో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళు ప్రవర్తించడం దుర్మార్గమా కాదా? పాండవులను దాల్చిమీకుంటా వాళ్ళని కూడా అనేక విధాలు సతాయించి, వాళ్ళని హింసించి చంపడానికి అనేక పథకాలు వేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నించి ఎన్నో చేశారు దుర్యోధనుడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడు అంటే అర్థమేమి? దుర్మార్గుడు, వాడు దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అంటుంటారు అందరూ. అయితే ఇవన్నీ మనం అనకూడదు, ఈ మాటలన్నీ మనం కూడా అనకూడదు. కానీ అందరూ అనే మాటలేదు. మామూలుగా మనం అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం. భారతం జరిగేటప్పుడంతా కూడా ఈ భారతం చెప్పేవాళ్ళు ఇలా చెప్తుంటారు. అదేవిధంగా మంచివాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ పుణ్యాత్ముడు ఉన్నాడు, అన్ని మంచి పుణ్య కార్యక్రమాలు చేసిపోయాడు, అందరికీ ఆనందంగా ఉండేది, ఎవరికి తలనొప్పి లేకుండా హాయిగా ఉన్నారు అని అనుకుంటారు. ఎవరిని? పుణ్యాత్ముల్ని ఎప్పుడు మంచిగానే తలుచుకుంటారు, పాపాత్ములను ఎప్పుడు చెడుగానే తలుచుకుంటారు. పాపి చిరాయు అన్నప్పుడు ఎక్కువ కాలం బతుకుతాడని కాదు, అర్థం చేసుకోవాల్సింది. అది ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే పాప కార్యక్రమాల వల్ల, నిన్న మోసాలు చేయడం వల్ల అధిక ధనం పొంది నిరంతరం వచ్చిన రోగాలన్నిటికీ మందులు వేసుకుంటూ జీవించేవాళ్ళు ఉంటే అది వేరే విషయం. అది కాదు ఇప్పుడు ముఖ్యం. ఏమంటే చరిత్రలో చిరాయుగా మిగిలిపోతారు వాళ్ళు. చిరాయు అంటే దుర్మార్గులుగా ఎప్పుడూనే గుర్తించబడుతూనే ఉంటారు. మహాభారతం ఉన్నంతకాలం దుర్యోధనుడు, రామాయణం ఉన్నంతకాలం రావణాసురుడు, కుంభకర్ణుడు, ఈ యొక్క అయమై రావణులు, ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు. ఇది పాపి చిరాయు అనడానికి ఇలా ఊహించుకుంటారు. అందరూ ఇలానే ఆలోచించాలి అంటారు.
వాళ్ళు చరిత్రలో ఎప్పుడు కూడా చిరంజీవులుగా ఉంటారు. ఎట్లా? పాపాత్ములు, పాపి చిరాయువు. పాపి ఎవరు? పాపం చేసిన వాళ్ళు చిరాయువు, చిరంజీవులుగా ఉంటారు. పుణ్యాత్ములు వాళ్ళు ధర్మాత్ములుగానే ఉండి ఎవరైనా ఒక స్త్రీని ఏదైనా పట్టి లాగాడు, లైంగిక వేధింపులు, ఏమంటారు? కీచక పర్వం, కీచకుడు. సంస్కారానికి, మాతృత్వానికి, మహోన్నతమైన కుటుంబ జీవన విధానానికి రూపకల్పన చేసినటువంటి ఆ స్త్రీమూర్తి ఈ విధంగా నడివీధిలో అవమానపడడం అనేది ఇది కీచకుడు చేసే పని కదా, దుశ్శాసనం చేసే పని కదా. దుశ్శాసన పర్వం, కీచక పర్వం అంటారు. అంటే సమాజంలో మానవుల మధ్య దుర్మార్గులు ఎవరో తెలుసుకుని అందరికి తెలుస్తూనే ఉంటుంది. కనుక ఈ దుర్మార్గం ఎవరో చేసినప్పుడు ఇలా చెప్పుకుంటారు. ఏమని చెప్తారు? ఈడు కీచకుడు పనిచేశాడు. చూసాం కదా, మనం వార్తలు చూస్తుంటాం. పాపాత్ముడిగా ఉండాలా, పుణ్యాత్ముడిగా ఉండాలన్నా మనం నిర్ణయించుకోవాలి. ఎలా జీవిస్తామో అలా నిర్ణయించుకోవాలి. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.